పిల్లల భవిష్యత్తు కోసం మెరుగైన విద్య అందించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు పంపించాలని తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే అనాసక్తి చూపుతున్నారు. కానీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. తిరుమలగిరి జెడ్పీహెచ్ఎస్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధిస్తారు. గతేడాది ఇక్కడ 300 మంది విద్యను అభ్యసించగా ఈ ఏడాది కొత్తగా మరో 202 మంది చేరడంతో పాఠశాలలోని అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోయాయి. సీట్లు లేకపోవడంతో పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఎంతో కృషి చేశామని ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి 202 అడ్మిషన్లు నూతన అడ్మిషన్లు రావడం జరిగింది. మొత్తం స్ట్రెంత్ 459కు పెరిగింది. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు దాదాపు 50 రోజుల బడిబాట నడిపించి ప్రతి ఇల్లు తిరిగి బడిఈడి పిల్లలను గుర్తించడం జరిగింది. బడిఈడి పిల్లలను గుర్తించిన తర్వాత వాళ్ళందరి ఆధార్ కార్డులతో సహా తీసుకొచ్చి పాఠశాలలో అడ్మిషన్ చేసుకునే విధంగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా 202 అడ్మిషన్లు రావడం చాలా సంతోషంగా ఉంది. వచ్చినటువంటి అడ్మిషన్లు మొత్తాన్ని కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఏదైతే మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి తల్లిదండ్రులకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈ విద్యా సంవత్సరం పనిచేస్తాం. రాబోయే రోజుల్లో మరింత గణనీయంగా పేద విద్యార్థులకు విద్యను అందిస్తాం.